హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక లక్ష్మి వెళ్ళిపోతూ ఉండగా మిత్ర ఎక్స్క్యూజ్ మీ అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి, ఈయనగారేంటి మళ్ళీ నన్నెందుకు పిలుస్తున్నారు, నాపై మళ్ళీ ఏదైనా ఈయనకి అనుమానం వచ్చిందా అని అనుకుంటూ ఉండగా, ఇదిగోండి మీ ఫోన్ అని మిత్ర లక్ష్మి ఫోన్ని ఇస్తూ ఇలా అంటూ ఉంటాడు. విలువైన వాటిని ఇలా వదిలిపెట్టి వెళ్ళకూడదు అని మిత్ర అంటూ ఉండగా, ఇక కొన్ని విలువైనవి అని తెలిసి కూడా వదిలిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది. మన చుట్టూ ఉన్న పరిస్థితులు అలా మనం చేసేలా చేస్తాయి అని అంటూ ఉంటుంది లక్ష్మి. ఇక మిత్ర, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని అంటూ ఉండగా, పర్లేదండి ఏం లేదు అని అంటూ లక్ష్మి అక్కడి నుండి బయలుదేరుతుంది. ఇక జాను దేవయాని అన్న మాటలకి కోపంగా వెళ్తూ ఉండగా ఇక వివేక్ అడ్డుకుంటాడు. ఇక చూసావు కదా నేను ఎంత హ్యాపీగా ఉన్నానో, నన్ను ఇలా మాటలు పడడానికే తీసుకొచ్చావా అని అంటూ ఉంటుంది జాను వివేక్ని. ఇక లేదు, నిన్ను ఎలాగో ఒకలాగా సంతోషంగా ఉంచేలా చేయడానికే తీసుకొచ్చాను, కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు అని అంటూ ఉంటాడు వివేక్. నేను ఒక్క క్షణం ఇలా ఒక్కరోజు మీ ఇంట్లోకి వస్తేనే మీ అమ్మగారు నన్ను పురుగులా చూస్తున్నారు. ఇక శాశ్వతంగా ఈ ఇంటి కోడలిగా నేను రావడానికి మీ అమ్మగారు ఒప్పుకోరు. మన పెళ్లి జరగదు. అనవసరంగా లేనిపోని ఆశలన్నీ నాలో కల్పిస్తున్నావు. నువ్వు ఆశపడుతున్నావు. నా ఇంట్లో ఉంటే నేను ఒంటరితనంగా ఉన్నా కూడా హ్యాపీగా ఉండేదాన్ని, కానీ ఇక్కడికి వచ్చి అవమానపడతానని తెలిసి కూడా నీ మాట విని రావడం నా తప్పు అని అంటూ జాను కోపంగా వెళ్తూ ఉండగా, ఇక వివేక్ ఆపడానికి ప్రయత్నిస్తున్నా కూడా జాను ఆగకుండా వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మి వివేక్ దగ్గరికి వచ్చి, పాపం తను మీ అమ్మగారన్న మాటలకి చాలా హట్ అయినట్టుంది కదా అని అంటుండగా, అవునండి, మీకు అర్థమైన విషయం కూడా మా ఇంట్లో వాళ్ళకి అర్థం కావట్లేదు అని బుర్కాలో ఉన్న లక్ష్మిని చూస్తూ వివేక్ అంటూ ఉంటాడు. ఇక లక్ష్మి, మీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్టున్నారు కదా అని అంటుండగా, అవునండి అని వివేక్ అంటూ ఉండగా, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది లక్ష్మి. పెళ్ళంటే మేమిద్దరం ఉంటే సరిపోదు కదా, మా కుటుంబంలోని వాళ్ళు కూడా కావాలి కదా అని అంటుండగా, మీ పెళ్ళికి అడ్డుపడేదెవరు అని లక్ష్మి అడుగుతుండగా, ఇక వివేక్, మా అమ్మగారికి మా పెళ్ళంటే ఇష్టం లేదు. మా అమ్మగారి అంగీకారం కోసమే మేము ఎదురు చూస్తున్నాం అని వివేక్ అంటూ ఉండగా, అలా ఎదురు చూస్తూ ఉంటే కాలం వయసు రెండు గడిచిపోతాయి. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, ఏదో ఒక ముందడుగు వేయాలి అని బుర్కాలో ఉన్న లక్ష్మి అంటూ ఉండగా, ఏదో ఒక నిర్ణయం, ఏదో ఒక ప్రయత్నమా, ఏం చేయాలి అని వివేక్ అడుగుతూ ఉంటాడు లక్ష్మిని. ఇక మీ అమ్మగారు చెప్పే వినట్లేదు కాబట్టి ఎవరు చెప్తే మీ అమ్మగారు వింటుందో వాళ్ళతో చెప్పించాలి అని అంటూ అత్తయ్య గారితో చెప్పిస్తే సరి అని అంటుంది లక్ష్మి. ఇక వివేక్ షాక్ అవుతూ, అత్తయ్య గారా, మీరు అత్తయ్య గారని ఎవరిని అంటున్నారు అని వివేక్ ఆశ్చర్యంగా అడుగుతుండగా, లక్ష్మి మాట మారుస్తూ, ఇంతకుముందు వెళ్ళిన అమ్మాయి ఆ పెద్ద ఆవిడని అత్తయ్య గారు అంది కదా, ఆవిడతో చెప్పించండి అని లక్ష్మి అంటుండగా, ఆవిడ మా పెద్దమ్మకి కూడా మా పెళ్ళంటే ఇష్టం, కానీ మా పెద్దమ్మ చెప్పినా వినట్లేదు అని వివేక్ అంటూ ఉంటాడు. ఇక అయితే మీ అన్నయ్య గారు మిత్ర ఉన్నారు కదా, మీ అన్నయ్య గారి చేత మీ అమ్మకి చెప్పించండి, అప్పుడు ఒప్పుకుంటుందేమో అని లక్ష్మి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక వివేక్ ఆలోచనలో పడిపోతుంది. ఇక వివేక్ కూడా మిత్రతో మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇక జున్ను ఇంటికి వెళ్ళిపోతాను అని మారం చేస్తుండగా లక్కీ ప్రతిమలాడుతూ ఉంటుంది. ఇక అరవింద వివేక్ కూడా అక్కడికి వస్తారు. మిత్ర జున్నుని చూస్తూ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కుతూ ఉంటాడు. ఇక వివేక్ అంకుల్, నన్ను మా ఇంట్లో డ్రాప్ చేయరా అని అడుగుతుండగా, అరవింద, ఏమైంది నాన్న, లంచ్ చేయకుండా వెళ్తావా అని అడుగుతూ ఉంటుంది అరవింద. ఇక జున్ను, ఒకరు కడుపు నిండా పెట్టారులేండి, ఇంకా ఏం తింటాను అని మిత్రాన్ని చూస్తూ అంటూ ఉంటాడు జున్ను. అవునా, ఇంట్లో నిన్ను ఎవరేమైనా అన్నారా, చెప్పు జున్ను అని అరవింద అంటుండగా, చెప్తే ఏం ప్రయోజనం లేండి, మీరు కొట్టే అంత చిన్న వ్యక్తి కాదు, బుద్ధి చెప్పే అంత జ్ఞానం లేనివాడు కాదు, చెప్పి ఏం ప్రయోజనం అని అంటూ
ఉంటాడు జున్ను. ఇక నేను వెళ్ళిపోతాను, నన్ను మా ఇంట్లో డ్రాప్ చేయండి అని జున్ను అంటుండగా అదేంటి అని అంటూ నువ్వు లంచ్ చేసే వెళ్ళాలి కదా మా ఇంటికి, నువ్వు అతిథివి కదా ఈరోజు అని అరవింద అంటూ ఉంటుంది. ఇక ఇవన్నీ చూస్తున్న మిత్ర వీడు గింతంత లేడు కానీ వీనికి బుర్ర మాత్రం చాలా పెద్దది, తెలివితేటలు మాత్రం చాలా పెద్దవి, నాకే ఫిట్టింగ్ పెట్టేలా ఉన్నాడు వీడు అని మిత్ర అనుకుంటూ ఉంటాడు. పోన్లేండమ్మా ఇంటి దగ్గర దిగపెట్టనా అని వివేక్ అంటూ ఉంటాడు అరవిందని. ఇక వాడు వినకపోతే మనం వినేలా చెప్పాలరా అని అరవింద అంటూ జున్ను దగ్గరికి వచ్చి ఏమైంది నాన్న, నిన్నెవరేమన్నారు, నువ్వు లంచ్ చేయకుండా వెళ్తే లక్కీ బాధపడుతుంది కదా అని అంటూ ఉండగా ఇక జున్ను సైలెంట్గా ఉంటాడు. ఇక ఇలా అంటుంటుంది అరవింద, లక్కీ బాధపడితే లక్కీ వాళ్ళ నాన్నగారు మేమందరం కూడా బాధపడతాం కదా నాన్న, ఇంతమందిని బాధ పెట్టడం నీకు ఇష్టమా, ఇది కూడా నీ ఇల్లే అనుకో అని అరవింద అంటూ ఉంటుంది. ఇంతమంది బాధపడకూడదని నేను బాధపడాలా, నాకు అనవసరం కదా అని జున్ను అంటూ ఉంటాడు. ఇది నీళ్ళే అనుకో అని మళ్ళీ అరవింద అంటూ ఉండగా ఇది నా ఇల్లు ఎలా అవుతుందండి, ఇది నా ఇల్లు కాదు అని జున్ను అంటూ ఉంటాడు. ఇక మిత్ర పైనుండి కిందికి దిగి వచ్చి ఇది వాడిల్లే అనుకోవడానికి ఈ ఇంటి పత్రాలు ఆస్తి దస్తావేజులు అన్నీ తీసుకొచ్చి సంతకం పెట్టి వాడికి ఇవ్వాలి కావచ్చమ్మా అని మిత్ర ఎగతాళిగా అంటుండగా పరుల సొమ్ము పాము కాటుతో సమానం, పాపంతో సమానం, అయినా నాకు అవసరం లేదు, నాకు ఏది దక్కుతుందో ఎప్పుడు దక్కాల్సిందో అప్పుడే దక్కుతుంది, నాకు మీ ఇంటి పత్రాలు ఆస్తులు నాకేమీ అవసరం లేదు అని జున్ను అంటూ ఉండగా ఇక జున్ను మాటలకి వివేక్ అరవింద అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఇక అరవింద మళ్ళీ జున్నుని ఇలా అంటూ ఉంటుంది, పరుల సొమ్ము పాపంతో సమానమని మీ అమ్మ చెప్పినప్పుడు ఇక ఇతరులను నీ వల్ల బాధపడకూడదు అని చెప్పలేదా అని అంటుండగా అవును చెప్పింది అని జున్ను అనేస్తాడు. అటువంటప్పుడు నువ్వు లంచ్ చేయకుండా వెళ్తే లక్కీ బాధపడుతుంది కదా, అది తప్పు కదా అని అరవింద అడుగుతూ ఉండగా ఇక అవును సరే లక్కీ కోసం నేను లంచ్ చేస్తాను, కానీ నాదొక కండిషన్, నన్ను బాధ పెట్టిన వారే నన్ను రిక్వెస్ట్ చేయాలి అని అనేస్తాడు జున్ను. ఇక అరవింద కళ్ళతో మిత్రకి సైగ చేస్తూ ఉండగా మిత్ర మాత్రం నో నెవర్ అని అనేస్తాడు. ఇక వివేక్ నాకు మ్యాటర్ పూర్తిగా అర్థమైపోయిందన్నయ్య, నువ్వు జున్నుని హర్ట్ చేసావు కాబట్టి జున్ను నువ్వే రిక్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాడు, కాబట్టి ఖచ్చితంగా నువ్వే అడగాలన్నయ్య, లేదంటే లక్కీ అలుగుతుంది, కోపం తెచ్చుకుంటుంది, ఆ తర్వాత గొడవ చేస్తుంది, ఇక మీ ఇష్టం అన్నయ్య అని వివేక్ కూడా మిత్రని అంటూ ఉండగా ఇక లక్కీ ప్లీజ్ డాడీ ప్లీజ్ అని అనేస్తుంది. నువ్వు ఇంత క్యూట్గా అడుగుతుంటే ఇంకా నేను ఒప్పుకోనా అని అంటూ ఇక జున్ను మహాశయ గారు ఈరోజు మీరు మా అతిథి కాబట్టి మీరు భోజనం చేసి మరి ఇక్కడి నుండి బయలుదేరాలి అని అంటూ రెండు చేతులు జోడించి జున్నుని అంటూ ఉంటాడు మిత్ర. ఇక వివేక్ వాడికి అలా చెప్తే ఏం అర్థమవుతుందన్నయ్య అని అంటుండగా ఇక జున్ను వివేక్ని ఆగమని చేతితో చెప్తూ భాష అర్థం కాకపోయినా భావం నాకు అర్థమైంది, నేను లంచ్ తినడానికి ఒప్పుకుంటాను అని అనేస్తాడు. ఇక అందరూ లంచ్ తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. మరోవైపు అర్జున్ లక్ష్మి కోసం వెయిట్ చేస్తుండగా ఇక వసుంధర ఇంతలా లక్ష్మి కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నావు, గుమ్మం దాకా వచ్చిన లక్ష్మి ఇంట్లోకి రాదా, అయినా 1:30 అవుతుంది, ఎక్కడుందో ఏంటో ఒక్కసారి కాల్ చేయొచ్చు కదా అని వసుంధర అర్జున్ని అంటుండగా అవునా అమ్మ 1:30 అయిపోయిందా, సారీ అమ్మ, నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాలి కదా, వెళ్ళు తిను అని అంటుంటాడు అర్జున్. పర్లేదురా కాసేపు వెయిట్ చేస్తాను అని వసుంధర అంటుండగా వద్దమ్మా వద్దు, నువ్వు వెళ్ళి తినే, లక్ష్మి కోసం నేను వెయిట్ చేస్తాను, చలమయ్య తీసుకెళ్ళు అమ్మని అని అంటుండగా లక్ష్మి వస్తుంది, అదిగో లక్ష్మి వచ్చింది అని అంటూ ఉంటుంది వసుంధర. ఇక రామ్మ లక్ష్మీరా, నీకోసమే మేమందరం వెయిట్ చేస్తున్నాం అని అంటుండగా అయ్యో అదేంటి నా కోసం వెయిట్ చేయడం ఎందుకు, నేను ఏదో ఒక టైంలో వచ్చి తినేదాన్ని కదా అని అంటూ ఉంటుంది లక్ష్మి. అర్జున్ గారు మీరైనా
చెప్పొచ్చు కదా అని అంటుండగా, ఇప్పుడు టైంకే వచ్చేసారు కదండి, వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసుకొని రండి, నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను అని అర్జున్ చలమయ్యని తీసుకొని డైనింగ్ టేబుల్ సర్దడానికి వెళ్ళిపోతాడు. ఇక మీరైనా అర్జున్ గారికి చెప్పొచ్చు కదా అని అంటుండగా, లేదమ్మా వాడు చెప్తే వినడు, వాడికి మనసుకి దగ్గరైన వారు కష్టాల్లో ఉంటే భరించలేరు, ఇక నమ్మితే ప్రాణమిస్తాడు, ఇంకా తన అనుకుంటే ఏ కష్టం వచ్చినా ముందు నిలబడతాడు. ఇక ఈరోజు నీకోసం వంట చేశాడు కదా, వాడి చేతులతో వడ్డించే వరకు వాడు మనశ్శాంతిగా ఉండలేడమ్మా అని వసుంధర అంటుండగా, ఇక అవునండి, అర్జున్ చాలా మంచివారు, వారిలో ఉన్న ఆ సుగుణాలే ఇప్పుడున్న అర్జున్ గారి స్థాయికి నిదర్శనాలు. అంత మంచివారు కాబట్టే ఇప్పుడు ఇంత గొప్ప పొజిషన్లో ఉన్నారు అర్జున్ గారు అని అంటూ ఉంటుంది లక్ష్మి. ఇక వసుంధర బాధగా ఇలా మాట్లాడుతూ ఉంటుంది, ఆ ఒక్క అమ్మాయి వల్ల వాడు తాగుడికి బానిసయ్యాడే తప్ప మళ్ళీ ఇంట్లోకి నువ్వు వచ్చావు, ఆ తర్వాత వాడు మందు మానేశాడు, మళ్ళీ ఈ స్థాయికి చేరగలిగాడు అని అంటుండగా, ఇక లక్ష్మి ఇలా అంటుంటుంది, అవునా ఆంటీ, అర్జున్ గారికి పెళ్లి చేస్తే ఇంకా భార్య పిల్లలతో సంతోషంగా ఉంటారు కదా అని అనేస్తుంది లక్ష్మి. ఇక నేను హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను ఆంటీ అని లక్ష్మి వెళ్ళిపోగానే చలమయ్య వచ్చి లక్ష్మి అమ్మగారిని అర్జున్ ప్రేమిస్తున్నారని అర్థం చేసుకున్నట్టుంది, అందుకే పెళ్లి గురించి మాట్లాడింది. ఇక ఇప్పుడు భోజనాల దగ్గర లక్ష్మి అమ్మగారితో ఈ విషయం మాట్లాడేయండి, అర్జున్ బాబు గారిని పెళ్లి చేసుకోమని అడగండి అని చలమయ్య వసుంధరతో అంటుండగా, సరే అని అంటుంది వసుంధర. ఇక అందరూ మిత్ర వాళ్ళ ఇంట్లో భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. ఇక లక్కీ జున్నుని ఈ మామిడికాయ పప్పు వేసుకో చాలా బాగుంది అని అంటుండగా, ఈ బెండకాయ వేసుకో బ్రో చాలా బాగుంది అని జున్ను అంటూ ఉంటాడు. ఇక వీళ్ళిద్దరిని చూస్తున్న మిత్ర ఇంత షార్ట్ టైంలో వీళ్ళిద్దరి మధ్య ఇంత ఫ్రెండ్షిప్ ఏంటో అని ఆశ్చర్యపోతూ ఉండగా, ఇక ఇలా అంటుంటుంది అరవింద, వాళ్ళు చూసారా ఎంత మంచిగా ఉన్నారో, ఫ్రెండ్షిప్ అంటే వాళ్ళదిరా అని అంటూ ఉంటుంది అరవింద. అమ్మ చూసాంలే ఎన్ని రోజులో ఈ ఫ్రెండ్షిప్, అమ్మ మనం చిన్నప్పుడు ముక్కు ముక్కు మూతి మూతి రాసుకుని తిరిగిన వాళ్ళు ఇప్పుడు ఎవరో ఎక్కడున్నారో నీకు నాకైనా గుర్తుందా, వీళ్ళు కూడా అంతే అని అంటుండగా, ఇక లక్కీ జున్ను ఇద్దరు లేదు మా ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్ అని అంటూ ఉంటారు. ఇక మిత్ర ఎంత స్ట్రాంగో చూద్దాంలే అని అనేస్తాడు. ఇక మిత్ర తన చూపుడు వేలిని వదిలేసి మరి మిగిలిన 4 వేలతో భోజనం చేస్తుండగా జున్ను కూడా అలాగే చేస్తూ ఉంటాడు. ఇక అది గమనించిన మిత్ర, మామ్ చూసావా వాడు నన్ను ఎలా ఇమిటేట్ చేస్తున్నాడో, నేను చూపుడు వేలు వదిలేసి భోజనం చేస్తున్నానని నన్ను ఇమిటేట్ చేస్తూ నన్ను ఎగతాళి చేయడానికి వాడు కూడా అలా చూపుడు వేలుని వదిలేసి మిగిలిన 4 వేళ్లతో భోజనం చేస్తున్నాడు మామ్ అని అంటూ ఉండగా, ఇక అరవింద మిత్రాన్ని తిడుతూ ఉంటుంది, నీకు ఎన్నిసార్లు చెప్పినా ఆ బ్యాడ్ హ్యాబిట్ని వదిలిపెట్టవు అని అరవింద మిత్రాన్ని తిడుతూ ఉండగా, ఇప్పుడు మ్యాటర్ నేను కాదు వాడు చూడు అని మిత్ర అంటూ ఉంటాడు. ఇక జున్ను మాత్రం ఏమీ పట్టించుకోకుండా తింటూనే ఉంటాడు. ఇక మిత్ర చూసావమ్మా నేను ఇంతలా మాట్లాడుతున్నా వాణ్ణి పని వానిదే, వాడు తింటూనే ఉన్నాడు చూడు మామ్ అని మిత్ర అంటుండగా, నేను ఎవరిని ఇమిటేట్ చేయట్లేదు, నాకు వచ్చినట్టు నేను తింటున్నాను, నేను తినడం ఇంతే, నాకు తినడం ఇలాగే వచ్చు అని జున్ను అంటూ ఉండగా, ఏంట్రా నువ్వు ఇలాగే తింటావా అని మిత్ర అరుస్తూ ఉంటాడు. ఇక డాడ్ అని లక్కీ అంటూ, అవును జున్ను అలాగే తింటాడు, రోజు నేను స్కూల్లో చూస్తున్నాను కదా, చూపుడు వేలిని వదిలేసి మాత్రమే జున్ను భోజనం చేస్తాడు, నాకు తెలుసు కదా, నేను చెప్తున్నాను కదా అని అంటూ ఉంటుంది లక్కీ. అవునా నిజమా అని మిత్ర లైట్గా తీసుకుంటాడు. ఇక అరవిందకి వసుంధర అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి జున్నుని చూస్తూ ఉంటే. జున్ను మిత్రలాగా ఎందుకు భోజనం చేస్తున్నాడు అని ఆలోచిస్తూ, ఇక మీ ఇంట్లో వాళ్ళని కలవచ్చా అని అరవింద అడుగుతుంటుంది. ఓ ఎందుకు కలవకూడదు, ఒక్కరోజు మిమ్మల్ని నేను మా ఇంటికి పిలుస్తాను అని జున్ను అంటూ ఉంటాడు. ఇక మిత్ర వాట్ మా వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం నీకేంటి అని అరుస్తుండగా, నువ్వు ఆగరా భోజనం చేయి అని మిత్రాన్ని తిడుతూ ఉంటుంది లక్ష్మి. ఇక
మనీష దేవయానికి సైగ చేస్తూ ఉండగా ఇలా అంటుంటుంది దేవయాని. మనీష మెహందీ పెట్టుకోవాలని ఆశపడుతుంది అని అంటూ ఉండగా దానికి ఆశపడడం ఏముంది, ఆలోచించడం ఏముంది, ఇంతకు ముందు వచ్చిన అమ్మాయితో మెహందీ పెట్టించుకుంటే సరిపోయేది కదా అని అరవింద అంటూ ఉండగా ఇక కాదు అక్క, మెహందీ పెట్టుకోవాలంటే ఏదైనా పండగ ఉండాలి, లేదంటే పెళ్ళైనా ఉండాలి, మిత్ర కోసం ఇన్నాళ్ళుగా మనీష వెయిట్ చేస్తుంది కదా అనగానే మిత్ర మనీష వైపు చూస్తూ ఉంటాడు. ఇక అరవింద మనీషని ఏమన్నది, అర్జున్ను అరవిందని లక్ష్మి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడా? ఇక వసుంధర లక్ష్మితో అర్జున్ పెళ్లి విషయాన్ని మాట్లాడుతుందా? ఏం జరగనుందో నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.